రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఐఓ ఓసీడీ పిలుపుతో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు మెడికల్ షాపుల నిర్వాహకులు. ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నారని ఆరోపించారు. డాక్టర్ ప్రిన్సిపల్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్ మందులు అమ్మడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు. లక్షలాది మంది మెడికల్ షాపుల నిర్వాహకులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మసీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు మెడికల్ షాపుల యజమానులు. ఆన్లైన్ విధానం మందులను బంద్ చేయాలని ఒకటి, ఆన్లైన్ విధానంలో డిస్కౌంట్ ఎంతవరకు తగ్గిస్తున్నారు దానికి కూడా ఒక సిస్టమ్ ఉంచాలని కోరుతున్నాము. ఇంకోటి స్పూరియస్ డ్రగ్స్ కూడా వాళ్ళు ఆన్లైన్ విధానంలో ఎటువంటి అట్లా అమ్ముతున్నారు, అది కూడా అమ్మకుండా నిషేధించాలని చూస్తున్నాము. ఇది మా యొక్క కోరిక. సంపూర్ణంగా మెడికల్ షాపులు బంద్ చేయడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మెడికల్ అసోసియేషన్ నుంచి బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3 విషయాల మీద మేము బంద్ చేయడం జరిగింది. మొదటిది, ఆన్లైన్ విధానం ద్వారా చిన్న షాపులకు మనుగడ కష్టమవుతున్నది, అది రద్దు చేయాలి. ఇంకోటి, నకిలీ మందుల వల్ల జనాల ప్రాణాలకు ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఇతర మెడికల్ షాపుల వాళ్ళకు ఇబ్బంది అవుతుంది ఒకరిద్దరు చేసే పనికి. మేమందరం ఈరోజు సంపూర్ణంగా మెడికల్ షాప్ అసోసియేషన్ తరఫున అన్ని షాపులు బంద్ చేయడం జరిగింది, బంద్ జరుపుకోవడం జరిగింది. ఎవరైనా ఓపెన్ చేస్తే కూడా ఇప్పుడు బంద్ చేపిస్తాము. అందుకొరకు ఇది ఆన్లైన్ విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది, పేషెంట్లకు చాలా నరకయాతన ఉంది. అందుకొరకు వాళ్ళకు అనుకూలంగా మా చిన్న వ్యాపారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని